ఈ రోజుల్లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళకంటే కూడా స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకే ఎక్కువ విలువ ఉంటుంది. అవునా? నిజమా అనుకుంటున్నారా? ఉదాహరణకి మీరు ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో చూసినట్లయితే మీ బాస్ ఉన్నారు. మీ బాస్ బాగా ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట. సో, అతను మీరెంత హార్డ్ వర్క్ చేసినా అతను మీ వర్క్‌ని మెచ్చుకోడు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. అదే మీరు స్మార్ట్‌గా అతని ఈగోని ఫీడ్ చేశారనుకోండి. అంటే బాస్ మీకంటే గొప్ప ఎవరు లేరు. మీరు చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. మీ అంత ఫాస్ట్‌గా నేనెలా చేయగలను అని అతని ఈగోని మీరు ఫీడ్ చేశారనుకోండి. అంటే మీరు స్మార్ట్ వర్క్ చేశారనుకోండి. అప్పుడు అతను మీకు ప్రమోషన్ల మీద ప్రమోషన్‌లొస్తాయి. మీ హైకులు వస్తాయి. అంటే ఇండైరెక్ట్‌గా ఈ రోజుల్లో ఏమన్నా అంటే భజన అంటారు. మనం వాళ్ళని భజన చేస్తామంటే మనకన్నీ జరుగుతాయని. ఇది ఆల్రెడీ కార్పొరేట్ కల్చర్‌లో చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి హార్డ్ వర్క్ కంటే కూడా ఇవాళున్న సమాజంలో స్మార్ట్ వర్కే ఎక్కువ వర్క్ అవుతుంది. మరి అది స్మార్ట్‌గా ఎలా మారాలి అనంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక రాజ్యంలో ఒక ఫిషర్ మ్యాన్ ఉన్నాడంట. అతను ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యంలో ఆయన పెద్ద ఈగోయిస్ట్ అనమాట. ఈ రాజ్యానికి నేను రాజుని అనే ఒక గర్వం, ఒక ఈగో అనేది ఉంది తనకి. అది ఈ ఫిషర్ మ్యాన్ క్లెవర్‌గా ఏం చేశాడో ఈ కథలో వినండి. సో, ఆ ఫిషర్ మ్యాన్‌కి ఒక పెద్ద చేప దొరుకుతుంది ఒకరోజు. చూడ్డానికి ఎవరైనా చూస్తే దాన్ని ఇంప్రెస్ అయిపోతారనమాట. అంత పెద్ద చేప అతనికి దొరుకుతుంది. అది తీసుకెళ్ళి తెలివిగా రాజు దగ్గర ఉండి ఆ చేపని ఈ తీసుకెళ్ళి రాజు గిఫ్ట్‌గా ఇస్తాడనమాట. అప్పుడు రాజు ఆ చేపని చూసి ఇంప్రెస్ అవుతాడు. అది చాలా పెద్దగా ఉంది. దాని సైజుని చూసి రాజు ఇంప్రెస్ అయ్యి, ఓకే, నాకిది నచ్చింది. నేను తీసుకుంటాను. కానీ నువ్వు దీనికి రిటర్న్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తావు? ఏం రివార్డ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అని అడుగుతాడంట ఆ రాజు. అప్పుడు ఆ ఫిషర్ మ్యాన్ క్లెవర్‌గా ఏం చెప్తాడో తెలుసా? ఇలాంటి గొప్ప రాజులు ఎంత విలువైతే ఉంటారో అంత విలువనే ఇవ్వండి ఈ చేపకు కూడా అంటారు. అంటే రాజు మీరెంత గొప్పవాళ్ళో మీ గొప్పతనానికి తగినట్టుగా దీనికి రివార్డ్ ఇవ్వండి అని అంటాడు. అప్పుడు రాజు తనెంత గొప్పవాడో అని నిరూపించుకోవడానికి 4000 బంగారు నాణేలు ఇస్తాడు. కేవలం ఒక్క చేపకి. ఇది చూసిన మహారాణి 4000 బంగారు నాణేలా? ఒక్క చేపకి అని రాజు మీద చాలా కోపంగా ఉంటుందన్నమాట. ఆ ఫిషర్ మ్యాన్ని అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది. అయితే కొంచెం దూరం ఆ రాజమండపం నుండి ఫిషర్ మ్యాన్ బయటకు వెళ్తూ కావాలని ఒక కాయిన్ని పడేస్తాడు కింద. ఆ 4000 బంగారు నాణేలు ఒక కాయిన్ కింద పడేస్తాడు. పడేసి దాన్ని తీసుకుందామని బెండ్ అవుతాడు. ఈలోపు మహారాణి అది చూసి అతన్ని ఆపి, నువ్వు ఎంత పిసినారివి, నీకు 4000 బంగారు నాణేలు వస్తే ఒక్క కాయిన్ కూడా వదలకుండా ఉన్నావే నువ్వు. అది పడితే పడింది, నీకు 4000 నాణేలు ఇచ్చినప్పుడు ఒక్క కాయిన్ పోతే ఏంటి, నీకు ఏమవుతుంది, నువ్వు ఇంత పిసినారివా అని చెప్పి అని అంటుంది. దానికి అతను ఎందుకు తీసుకోవాలనుకున్నాడని ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. ఇప్పుడు ఆ ఫిషర్ మ్యాన్ మళ్ళీ తెలివిగా ఏం చేస్తాడంటే, ఈ కాయిన్ మీద రాజుగారి బొమ్మ ఉంది. సో, ఈ బంగారు నాణెం మీద ఈ రాజుగారి బొమ్మని కింద పడినప్పుడు ఎవరైనా తొక్కేస్తారేమో అని రాజుగారికి బొమ్మ అయినా సరే దాని మీద రాజుగారి ఫోటోల ముద్ర ఉంది కాబట్టి దాన్ని ఎవరు తొక్కకూడదని నేను దాన్ని తీయాలి అనుకున్నాను. అంతేకాని నాకు దీని మీద ఆశ లేదు అంటాడనమాట. అది విన్న రాజు ఇంకో 4000 బంగారు నాణేలు అతనికి ఇచ్చేయండి అని చెప్పి ఆర్డర్ ఇస్తాడనమాట. సో, ఒక్క చేపకి 8000 బంగారు నాణేలు తీసుకొని ఆ క్లెవర్‌గా ఫిషర్‌మెన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో, ఈ స్టోరీలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే అతను పెద్దగా కష్టపడిందే లేదు. ఒక పెద్ద చేప అతని వలలో పడింది. దాన్ని తీసుకెళ్ళి తను స్మార్ట్ వర్క్ చేసి సంపాదించుకున్నాడు. సో, ఎవరైనా మన చుట్టూ ఈగోయిస్టిక్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళ ఈగోని మనం సాటిస్ఫై చేసామనుకోండి, వాళ్ళని పొగడటం కూడా ఏదో పొగుడుతున్నారు, కావాలని బటరింగ్ చేస్తున్నారు అన్నట్లుగా ఉండకూడదు. వాళ్ళని అప్రిషియేట్ చేయండి హోల్ హార్టెడ్గా. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కష్టపడిన అవసరం లేదు. మీరు ఏది కోరుకుంటే అది వాళ్ళు మీకు చేసి పెడతారు. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజుల్లో కష్టానికి విలువ లేదండి. కాబట్టి హార్డ్ వర్క్ ఇంపార్టెంటే, కానీ హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఇంకా బాగా పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.